కనపడడం లేదు ఇప్పుడు అని చెప్పి కామెంట్ చేశాను. నేను శ్రీనివాసులు గారు మీ ఎన్టీవీకి ఒకటే చెప్తున్నాను, పత్రికా విలేకరులకి, నేను బహిరంగ చర్చకు సిద్ధమేనా అని అడిగాను. ఒకటి ఏమని అడిగాను, మీరు పదే పదే కామెంట్ కట్టారు, పదే 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 మీకు చెప్తా ఉన్నాను, గుండె మీద చేసుకొని చెప్పాలా. సూపర్ స్టార్ హాస్పిటల్ మీకు సంబంధించిందా? 120 కోట్లకు సూపర్ హాస్పిటల్ ఎవరు తెచ్చారు? ఈరోజు కూడా దాన్ని మీరు ప్రారంభం చేయడానికి కూడా మీకు మనసు ఒప్పలే. కంప్లీట్గా నా టర్మ్లో కంప్లీట్ చేశారు. అదేవిధంగా 160 కోట్లతో ప్రపంచ బ్యాంక్ నిధులు తీసుకొని వచ్చాము, 11 ఎలివేటర్ రిజర్వాయర్స్తో. అవన్నీ కూడా ట్యాంకులు కట్టాం. బ్లూ పైప్ లైన్లో ఈరోజు ఇంటికి పోతున్న అందరి దగ్గర కూడా అది నేను ట్యాంక్ చేసిందే, నేను శంకుస్థాపన చేసి నేను ప్రారంభం చేసి కంప్లీట్ చేసింది. అవి మీకు కనపడవా? తర్వాత ఎల్బీ స్టేడియం లాగా హైదరాబాద్లో పీటీసీది సెమీ ఇండోర్ స్టేడియం లాగా దాన్ని తీర్చిదిద్దాం. సంజీవ్ రెడ్డి గారు కాలంలో జరిగిన దానికి పెయింట్ కూడా కొట్టడం దానికి కదా. మీ ఇంటర్నెట్ ఉన్నటువంటి దానికి పీస్మోర్ హాలు పేకాట్ క్లబ్ని నేను కదా మార్చింది. ఓపెన్ జిమ్ములు ఏమైనాయి, పార్కులు డెవలప్ చేశాం, నా శిథిలం తీసుకొని వచ్చారు. చెరుకట్ట మీద రోడ్ నేను కదా, స్మార్ట్ సిటీ కింద హౌసింగ్ బోర్డు నేను కదా, ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్ మేము కదా శాంక్షన్ చేసింది. తర్వాత ఎన్టీఆర్ మార్క్ మేము కదా శాంక్షన్ చేసింది. తర్వాత ఏ రోడ్లు వేసావు, సంజీవ్ రెడ్డి గారి ఇంటి పక్కన జన్మం రోడ్ నేను కదా వేసింది. నీరు చెట్టు రోడ్డు ఆ రోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తే మేము తీసుకొని వచ్చి మేము కదా వేసింది. తర్వాత శిల్పారామం 100 ఎకరాల్లో మేము కదా ఏర్పాటు చేసింది. ఇప్పుడు శిల్పారామంలో అయిపోతే భయపడేటువంటి పరిస్థితి. మాట మాట్లాడితే ఏం చేస్తారు, క్లాక్ టవర్ దగ్గర గుర్తు రోడ్ నేను చేశాను అంటాడు. నేను చెప్పాను, వెంకయ్య నాయుడు గారిని గడ్గారిని నేను కలిసా. మీ సాక్షి దినపత్రికల్లో ఢిల్లీలో కూడా వచ్చింది. ప్రభాకర్ చౌదరి గారు కలిసి దీనిల కోసము అర్జీ ఇచ్చాడు, అభ్యర్థించాడని చెప్పి చెప్పారు. చెప్పిన తర్వాత ఈ ప్యాంప్లెట్ ఇంటింటికి చేరుస్తూ ఉన్నాం. తర్వాత మీరు అయా నిధులు మేము తీసుకొని వచ్చాం, ఎలక్షన్లు వచ్చాక టెండర్లు నిర్మించారని. ఒక్కరోజు మీరు ఏమన్నా గడ్కారీని పోయి కలిసావా? రిప్రజెంటేషన్ నాకు గడ్కారీకి మధ్య జరిగినటువంటి రిప్రజెంటేషన్ జరిగిన కరస్పాండెన్స్ ఫైల్ కూడా చూపించాను. మరి ఇంతకంటే మీకు సాక్ష్యాలు ఏం కావాలా? మీరు ఒక్కరోజు ఢిల్లీకి పోయావా? పోనీ ఒకటి అడుగుతున్నా, ఆయన క్వశ్చన్ చేస్తున్నా, మీరు ఎన్టీఆర్ మార్క్ ఏదైతే ఉందో గుత్తి రోడ్డు వరకు నేను చేయగలిగా. ఓబన్న గౌడ్ అనేటువంటి ఇల్లు ఉంది, అదొక్కటే తీసుకొని చేస్తే గుత్తి రోడ్డు వరకు రోడ్డు వస్తుంది. ఇప్పుడు నువ్వు చేయగలవా? 6 నెలలు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తాను, ఎందుకు చేయలేకపోయావు? కంపోజ్ షాట్ షిఫ్ట్ చేస్తాను, ఇంతవరకు ఎందుకు చేయలేకపోయావు? 6000 ఇల్లు టిడ్కో ఇల్లు ఆగిపోయినా ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నావు? అవి మీకు చేత కావడం లేదా? తర్వాత 20 రోజులు అనంతపురంలో నీళ్లు లేక అందులో లబో దీపో అని బాధపడతా ఉంటే దానికి స్టాండ్ బై మోటార్లు పనిచేస్తున్నా లేదా చూడుకోకుండా ఈ రోజు కూడా ఆకస్మిక తనిఖీలు పోయి ఎక్కడైనా కానీ జరిగిందా, ఏం జరిగిందని చెప్పి నువ్వు దాని మీద విజిట్ చేసేటువంటి ఆలోచన నీకు లేదు, ఆ మనస్సు నీకు లేదు. నువ్వు మళ్ళీ ప్రజల గురించి మాట్లాడితే ఎట్లా? ఇంతకుముందు 20 ఏళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, నువ్వు మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఢిల్లీలో మీ ప్రభుత్వం ఉంది. ఆ రోజు సెంట్రల్ స్కీమ్ కింద టాక్లా దగ్గర గుర్తు రోడ్డు ఎందుకు దాలా అంటే 10-15 ఏళ్ళు ఎంపీగా పనిచేసేందుకు అప్పుడు నీకు చేత కాదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో ఉంటే, ఈరోజు తెలుగు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటే ఎమ్మెల్యేగానే దిగలవా కేంద్ర నిధులు? ఎంపీగానే చేత కానీ ఎమ్మెల్యేగానే ఎట్లా తీసుకొని వస్తావు? ఒక్క రోజు నువ్వు అసెంబ్లీలో మాట్లాడావా? ఎప్పుడైనా లోక్సభలో ఎప్పుడైనా మాట్లాడావా ప్రజల గురించి? ఎప్పుడు మాట్లాడా. మరి నువ్వు ఈరోజు నేను తీసుకొని వస్తానంటే ఎవరు నమ్ముతాడు? అందుకనే నేను చెప్పా బహిరంగ చర్చకి 1000 కోట్లు క్లాక్ టవర్ గుర్తు రోడ్డుది సెంట్రల్ ఫండ్స్ది ఎవరు తెచ్చారు అనేటువంటిది చెప్పాము. అవి రెండు పక్కన పెడితే ఒక్క వర్క్ ఏదన్నా అది మా కష్టమే, మేము తెచ్చాం, టెండర్లు మీ కాలంలో వచ్చాయని చెప్పాము. ఇప్పుడే రాజీవ్ గాంధీ బ్రిడ్జ్ గుండె మీద చేసుకుంటావా? అది ఆ బ్రిడ్జ్